హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సోనీ కుమార్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ అప్పుడు వ్లాగ్ ఇది. సో ఇప్పుడు గ్యాంగ్ కలిసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఇంటి దగ్గరలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారంట. సరే ఒకసారి చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం న్యూ ఇయర్ రోజు అందరం బయటకి. మా ఇష్యూ కూడా అలా చూసినట్టు ఉంటుంది కదా, దానికి కూడా ఎప్పుడు చూడట్లేదు, ఈ మధ్య బయటకు తీసుకెళ్ళట్లేదు అని చెప్పి తీసుకెళ్ళాను. నేను ఒకదాన్నే కాదు, మా హస్బెండ్ మా బ్రదర్ కూడా వచ్చారు. మరి నాతో పాటు ఉన్న ఈ గ్యాంగ్ మొత్తం ఎవరు అంటే అందులో మా అక్క ఉంది అండ్ మా ఆంటీ వాళ్ళు ఉన్నారు. అంటే ఇంటి దగ్గర ఉంటారు కదా నైబర్స్, అండ్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము. ఇలా ఒక ఆటో బుక్ చేసుకున్నాము. ఒక ఆటోలోనే అందరం ఇరికించి కూర్చున్నాము. 2 బుక్ చేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు, బట్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి మేము ఒక ఆటోనే బుక్ చేసుకున్నాము. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఆటో దిగాక. సో మా అన్నయ్య అండ్ మా బ్రదర్ యశు ముగ్గురు కలిసి బైక్ పైన వచ్చారు. యశు వాళ్ళ డాడీని చూడగానే ఏడ్చింది బైక్ పైన వస్తానని చెప్పి. సో మేము రాగానే మాకు ఒక క్రిస్మస్ ట్రీ ఇలా కనిపించింది, చాలా బాగుంది. అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ లాంటివి తీసుకున్నాము. ఇంకా ఆంటీ వాళ్ళందరూ కలిసి ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. సరేలే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, అప్పటి వరకు కొన్ని గేమ్స్ ఇక్కడ ఉన్నాయి కనిపించాయి మాకు. సో మేము ఆ గేమ్స్ దగ్గరకు వచ్చాము యశుకి ఎక్కిపిద్దామని చెప్పి. మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, ఎగ్జిబిషన్ అన్నాను, ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము, ఇంటి దగ్గర పెట్టారని. కాకపోతే ఏమైందో తెలీదు, 2 monthsలో తీసేసారా అంట. అది ఎందుకు రీజన్ ఏంటో కూడా తెలీదు. సరేలే తీసేశారు కదా అని చెప్పేసి ఇంకా మేము ఫోరం మాల్ దగ్గరికి వచ్చాము. సో ఈ గేమ్ ఉంది కదా, ఇది ఏమంటారో కూడా నాకు తెలియదు కానీ, సో ఇది నేను ఎక్కుదాం అనుకున్నా. కాకపోతే మా హస్బెండ్ నాకన్నా ముందు యశ్ని తీసుకెళ్ళి ఎక్కేశారు. జస్ట్ ఫర్ 3 minutesకే 100 rupees అంట. ఎంత కాస్ట్ కదా అసలు. అంటే 100 rupeesకి 3 minutes అంటే ఓకే, బట్ నాకెందుకో మరీ కొంచెం ఎక్కువలా అనిపించింది. అంటే టైమింగ్ ఎక్కువ ఉంటే సరిపోయేది, 100 rupeesకి జస్ట్ 3 minutesే కదా అనిపించింది అంతే. బట్ ఏదైతే ఏముంది, కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంకా నాకు కొంచెం భయం వేసింది, అంటే యశ్కి ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయేమో అని చెప్పి. బట్ బయటకు వచ్చిన తర్వాత అది బాగానే ఉంది, నేనే కొంచెం భయపడ్డాను. సరే ఇంకా ఆ గేమ్ అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి మేము రెడీ అవుతున్నాము. ఇంకా నేను మా హస్బెండ్కి ఇక్కడ వీడియో తీనాకు అని చెప్పి అన్నాను. నేను ఒకసారి నా హెయిర్ చూడండి, నేను మంచిగా స్ట్రైట్ చేసుకున్నా, బట్ ఆటోలో వచ్చాం కదా ఈ గాలికి అలా అయిపోయింది. నాది ఆల్రెడీ కర్లీ హెయిర్, ఇంకా కర్లీగా అయిపోయింది. వీడియో తీయమంటే కొంచెం విసుక్కుంటానే వీడియో తీశాడు, బట్ ఫైనల్లీ అయితే తీశాడు వీడియో ఎలాగోకలాగా. ఇంకా దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మేము డైరెక్ట్ ఇంకా 4th floor, ఐ థింక్ 3rd floor అనుకుంటా వచ్చాము. సో కిందకి చూసినప్పటికీ మొత్తం బాగుంది ఇలా చూడడానికి లుక్ అయితే. నేను చాలా డేస్ తర్వాత వెళ్ళాను, అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళా కాలేజ్ టైంలో ఫ్రెండ్స్తో అంతే. దాని తర్వాత సెకండ్ టైం నేను వెళ్ళడం. అంత హైదరాబాద్లో ఉంటాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో కింద డ్రాయింగ్స్ అవి వేస్తున్నారు, బాగుంది. నెక్స్ట్ ఫుడ్ కోర్ట్కి వచ్చాము, అంటే ఏమైనా తిందాము అని చెప్పేసి, ఏమైనా స్నాక్స్ లాంటివి ట్రై చేద్దామని చెప్పేసి. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్. బట్ మాకు ఆఫర్ ప్రైస్లో వచ్చింది. ఆ రోజు మాత్రం ఏదో ఆఫర్ ఉందంట కోంబో ప్రైస్లో. మేమైతే KFC తీసుకున్నాము. టేస్ట్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. బట్ ఇదంతా మేము తినలేకపోయాము. ఆ రోజు వెనస్డే కాబట్టి అన్నయ్య తినలేదు. అన్నయ్య తిన్నాడు వెనస్డే రోజు, అతను ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాడు. సో అక్క వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళు కింద ఉన్నారు, అంటే అందరితో వచ్చాం కదా, బట్ వాళ్ళు కింద ఉన్నారు. మేము ఇంకా మెల్లిగా ఎలాగో కానించాము. ఫైనల్గా అయితే కంప్లీట్ చేసాము, బట్ కొంచెం వదిలేసాము. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఫోన్ పౌచెస్ చూసాము మేము, బాగా అనిపించాయి, బట్ ప్రైస్ కూడా అంతే బాగున్నాయి. ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నారు, అంటే ఐఫోన్కి ఏమైనా మంచి సెట్ అయ్యి ఉన్నాయా అని చెప్పేసి. నేను కొంచెం అయితే వీడియో క్లిప్స్ తీసాను, మొత్తం తీయలేకపోయాను ఆ రష్లో. అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా మ్యాక్స్కి అయితే వచ్చాము, అక్కడ కొన్ని క్యాప్చర్ చేశాను, బట్ అక్కడ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. మనం ఫోరం మాల్కి వచ్చామంటే అక్కడ కాస్ట్ బాగానే ఉంటాయి నాకు తెలుసు. సో నేను అందుకే ఏం తీసుకోలేదు, అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. బట్ మా ఇష్యూకి మాత్రం ఏమైనా బొమ్మలు తీసుకుందామని అడిగాము. ఒక్కొక్కటి మాత్రం 300-400 చెప్పారు. బయట 100 rupeesకి అవి మనకి స్ట్రీట్ మార్కెట్లో అమ్ముతారు. నైకా చూసాను, ఇక్కడ నైకా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు ఆల్రెడీ ఫోన్లో వస్తాయి అనుకోండి, బట్ వాళ్ళు బయట కూడా అలా పెట్టారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ బొమ్మలు ఉన్నాయి కదా,
ఇక్కడ మొత్తం డెకరేషన్ బాగుంది. సో ఇక్కడ ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాము. బాగా డెకరేట్ చేశారు ఇక్కడ. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇవి చూడలేదు. మేబీ అప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అప్పుడైతే లేవు, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. సో ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. తీసుకొని ఇంకా మేము నెక్స్ట్ కింద ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా అన్నీ చూసాము, చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. సో ఇక్కడ అక్క అడుగుతుంది ఒక్కొక్క ప్రైస్, బట్ ఎక్కువ చెప్తున్నారు కాస్ట్. బట్ చూడ్డానికైతే బాగున్నాయి. అంటే మరీ అంత కొత్త మోడల్గా అయితే ఏం లేవు, బయట ఉన్న స్టాక్ లాగానే ఉన్నాయి. బయట కూడా మనకు దొరుకుతున్నాయి స్ట్రీట్ మార్కెట్లో. అక్కడే ఇంకా బెటర్ అనిపించింది నాకు ప్రైజెస్ విషయానికి వస్తే. డ్రెస్సెస్ కూడా ఓకే బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా అయిపోయింది. మేము కొంచెం అటు ఇటు అలా తిరిగేసి ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసాము. అంటే ఏమైనా ఫుడ్ తిందామని చెప్పేసి, బట్ మేమైతే ఏం ఫుడ్ తీసుకోలేదు. అక్క వాళ్ళు మాత్రం మంచూరియా లాంటివి ఆర్డర్ చేసుకున్నారు. మేము ఆల్రెడీ KFC తిన్నాం కదా, ఇంకేం తినాలనిపించలేదు. మేము మాత్రం కర్బూజా జ్యూస్ తీసుకున్నాము. ఇక్కడ మా ఇష్యూకి తాగిపిస్తున్నా, అది కూడా ట్రై చేస్తుంది, బట్ దాన్ని తాగడం రావట్లేదు. సో మేము అదే ఫన్ క్రియేట్ చేస్తాం. అంతే నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.